జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలిత ప్రభావం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలపై ఉందంటున్న అంచనాతో ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడు పార్టీలు అగ్రనాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి. అధికార విపక్ష పార్టీలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాల్గా మారింది. కాంగ్రెస్ స్థానిక యువనేత, అనుభవమున్న నవీన్ యాదవ్ కు టికెట్ను ఖరారు చేసింది. కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్షగా మారటంతో పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహరచన చేస్తోందట. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పనిచేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ వెల్లడించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలు కేసీఆర్ పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. 1-2 సభలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే 3-4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్రనాయకులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కూడా అదే రీతిన కొనసాగిస్తోంది. ముఖ్య నేతలకు డివిజన్ల వారీగా నాయకులకు బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంట్, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం 3 ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్లోనే మోహరించడంతో నియోజకవర్గంలో సందడి నెలకొంది. బీజేపీ జూబ్లీహిల్స్ లో మరోసారి లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనే అవకాశముందని కాషాయ దళం చెప్తోన్న పరిస్థితి. మాగంటి గోపీనాథ్ మృతి తరువాత జూబ్లీహిల్స్ లో వచ్చిన బైపోల్స్ లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుని రానున్న జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పాలని చూస్తోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అయితే జూబ్లీవార్లో తిరిగి తమ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట గులాబీ బాస్. అందులో భాగంగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా నిర్వహించిన ఆ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది.
పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో మొదటి పేరు కేసీఆర్దే అవటం గమనార్హం. దీంతో గులాబీ పార్టీ వర్గాల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారని చర్చ నడుస్తోంది. ఈ నెల చివరన కేసీఆర్ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటే మాగంటి సునీత గెలుపును ఎవ్వరూ ఆపలేరు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రజల్లో కేసీఆర్ మాటలకు ఆయన వాక్చాతుర్యానికి మంచి స్పందన ఉందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిజంగానే ప్రచారంలో పాల్గొంటారో లేదో.